శ్రీమద్భాగవత మహాత్యాన్ని తెలిపే పద్మ పురాణాంతర్గతమైన నారద సనకాదుల సంవాదాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. గత 2 రోజులుగా సప్తాహశ్రవణ విధానాన్ని సనకాదులు వివరించారు అని తెలుసుకున్నాము. ఆ తర్వాత 7 రోజుల పాటు సనకాదులు శ్రీమద్భాగవత కథాశ్రవణాన్ని ఆ సభలో ఉన్న వారందరికీ వినిపిస్తారు హరిద్వార్లోని ఆనందవనంలో. ఆ సప్తాహం ముగిసే సమయానికి జ్ఞానానికి, వైరాగ్యానికి, భక్తికి బలం చేకూరుతుంది. వాల్మీకి భగవానుడు శ్రీమద్ రామాయణం చెట్టు చివరిలో కూడా ఇదే మాట అంటారు, బలం విష్ణోహ ప్రవర్ధతాం. ప్రహ్లాదుడు కూడా ఇదే మాట అంటాడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు అని. సృష్టిలో ఉన్న సమస్త ప్రాణికోటికి కూడా బలము పరమాత్మే. ఆ బలము శ్రవణం ద్వారా కూడా లభిస్తుంది అని శ్రీమద్భాగవతం నిరూపిస్తుంది. ఆ తర్వాత నారదుల వారు సనకాది ఋషులకి కృతజ్ఞత చెప్తారు సప్తాహశ్రవణం చేసినందుకు. ఆ మాటల్లోనే సుఖబ్రహ్మ శ్రీమద్భాగవత గ్రంథాన్ని జపిస్తూ అక్కడికి చేరతారు. 16 సంవత్సరాల సుఖబ్రహ్మని చూసి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడతారు. అప్పుడు సుఖబ్రహ్మ కొన్ని విషయాలను చెబుతారు. ఆ విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.